హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో కర్ణాటకలో ఉన్న కోలార్ డిస్ట్రిక్ట్‌లో కమ్మసాంద్ర అనే ఊర్లో ఉన్న కోటిలింగేశ్వర టెంపుల్ గురించి అయితే షేర్ చేస్తున్నాను. ఇదొచ్చేసి మేము బెంగుళూరు నుంచి విజయవాడ వచ్చేటప్పుడైతే వెళ్ళామనమాట. ఇది ఎగ్జాక్ట్‌గా దారిలో అయితే ఉండదు గానీ, హైవే నుంచి కొంచెం లోపలికైతే వెళ్ళాలి. బెంగుళూరు నుంచి 80 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఇంతకు ముందు వెళ్ళాము. ఆల్రెడీ అప్పుడు నైట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మా పేరెంట్స్‌కి చూపించడానికైతే మళ్ళీ వెళ్ళామనమాట. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్ అయితే ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7:30కి దర్శనం అయితే స్టార్ట్ అవుతుందనమాట. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, ఏషియాలోనే అతిపెద్ద శివలింగం అయితే ఉంటుందిక్కడ. ఈ గుడిని 1980లో నిర్మించారు. మొదటి శివలింగాన్ని అప్పుడు ప్రతిష్ఠించారనమాట. పేరుకు తగినట్టు కోటిలింగేశ్వర అంటే కోటి లింగాలు అని అర్థం కాబట్టి అడుగడుగునా కూడా శివలింగాలైతే ఉంటాయి. మధ్య దారుంటుంది. అలా నడుచుకుంటూ మొత్తం ఈ ప్లేస్ అంతా గూడా తిరుగుతూ చూడొచ్చనమాట. ఇక్కడ 2 పూల మొక్కలైతే ఉంటాయి. నాగలింగ మరియు కెనాన్ బాల్ అని. పెళ్ళవ్వని వాళ్ళు అక్కడ పూజ చేయించుకుంటే పెళ్ళయ్యి అంతా హ్యాపీగా ఉంటుందనైతే బాగా నమ్ముతూ ఉంటారనమాట. ఇవన్నీ చూసే దారిలోనే మధ్య మధ్యలో చిన్న చిన్న గుళ్ళు గూడా ఉంటాయి అందరి దేవుళ్ళకి. ఇక్కడ దేవుళ్ళకి డెకరేషన్ మాత్రం చాలా బాగా చేస్తారు ఫ్లవర్స్‌తో. బంతిపూలతో డెకరేషన్ అయితే చేస్తారు. ఇలా చేయాలి అంటే ఖచ్చితంగా చాలా ఎక్కువ ఖర్చయితే అవుతుంది. దానికోసం ఇక్కడ అంతా గుడిలా కంటే బిజినెస్‌లా అనిపించింది నాకైతే ఇక్కడ. ఇక్కడ ఉండి మెయింటైన్ చేసే వాళ్ళని చూస్తుంటే. ప్రతి టెంపుల్ దగ్గర గూడా వెళ్ళటానికి దారి లేకుండా ఎక్కడికక్కడ ఒకటే లైన్‌లో వెళ్ళేలాగా చేసి, ప్రతి ఒక్కరు దక్షిణ వెయ్యాలి అన్నట్లు ఫోర్స్‌ఫుల్‌గా చేసినట్లుగా అనిపించింది నాకైతే. అండ్ మీరు దక్షిణ వేస్తేనే మీకు తీర్థం గాని, హారతి గాని గూడా ఇచ్చేది కూడా. లేదంటే అది గూడా ఇవ్వరు. ఇది మాత్రం భలే వింతగా అనిపించింది. టెంపుల్‌లో ఎప్పుడైనా సరే అలాంటివి ఉండకూడదు కదా! సో, ఎవరి తాహతుకు తగ్గినట్టు వాళ్ళు ఇవ్వగలరు. అంతేగాని ప్రతి ఒక్కరిని ఇలా లింగానికి పూజ చేస్తే మొత్తం అన్ని లింగాలకి పూజ చేసినట్టు అని చెప్పడం, దేవుడి పేరుతో సెంటిమెంట్ పేరుతో బిజినెస్ లాగా అనిపించింది నాకైతే కొన్ని కొన్ని చోట్ల. ఆఫ్‌కోర్స్ వాళ్ళకి మెయింటైన్ చేయడానికి చాలా ఖర్చవుతుంది. అన్నీ కవర్ అవ్వాలి అంటే మనీ కావాలి. కానీ ఇలా అక్కడ నిలబడ్డ వాళ్ళకి ఏదో టార్గెట్స్ ఇచ్చారన్నట్టు అవి కంపల్సరీ కంప్లీట్ అవ్వాలన్నట్టయితే బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు. అది మాత్రం చాలా నెగెటివ్‌గా అనిపించిందక్కడ. అలా అడిగితే అసలు ఇవ్వబుద్ధి అవ్వదు. నిజంగా ఇవ్వాలి అనుకునే వాళ్ళైతే వాళ్ళంతట వాళ్ళకి అనిపించాలి ఇవ్వాలి అని చెప్పి టెంపుల్‌లో కాబట్టి. సో, మీరు వెళ్ళాలి అనుకుంటే చిల్లర తీసుకొని వెళ్ళడం బెటర్. ఎందుకంటే చాలా టెంపుల్స్ ఉంటాయి అక్కడ. ఇవ్వాలి అనుకునే వాళ్ళు. అండ్ మరీ ప్రతి చోట 500స్, 100స్ అయితే ఇవ్వలేం గదా! సో, చిల్లర తీసుకొని వెళ్ళడం బెటర్ అనమాట. మరి ఇదసల ఒరిజినల్ మేనేజ్‌మెంట్ వాళ్ళకి తెలిసి జరుగుతుందా? లేదంటే తెలియకుండా జరుగుతుందా అనేది చెప్పలేం గానీ, బట్ భక్తుల్ని ఇబ్బంది పెడుతున్నట్లుగా అయితే నాకనిపించింది. అందుకే నేను లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు గూడా అనిపించింది అలాగే. బట్ అప్పటికి, ఇప్పటికి గూడా ఇంకా ఎక్కువైతే అయిందనమాట. సో, అది. అండ్ కాకపోతే ఇవన్నీ పక్కన పెడితే టెంపుల్ మాత్రం బావుంటుంది. మనం వెళ్ళేది దేవుడి కోసం అండ్ ప్రశాంతత కోసం కాబట్టి, హ్యాపీగా ఇవన్నీ విజిట్ చేసి నిజంగా చాలా బావుంటది. మంచి కలర్‌ఫుల్‌గా ఇప్పుడు ఆ శివలింగాలు కూడా ఆ దిమ్మలు కలర్స్ వేయడం వల్ల ఇంకా ఆటోమేటిక్‌గా మనకి లుక్ అయితే ఉంటదనమాట. చాలా బావుంటది చూడ్డానికి ఇదంతా గూడా. మనం వెళ్ళేది దానికోసమే గాబట్టి అవన్నీ వదిలేసి దేవుడిని చూసి రావాలి అని జెప్పేసి అనుకున్నాను నేనైతే. అండ్ చిన్న చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు గూడా ఉంటాయన్నమాట శివలింగాలు. ఇప్పటికి 90 లాక్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారిక్కడ. కావాలి అంటే ఎవరైనా కూడా ఇక్కడ శివలింగాన్నయితే ప్రతిష్ఠించొచ్చు. అండ్ దానికి తగ్గట్టయితే మనీ అవుతాయన్నమాట. ఆ సైజుని బట్టి అమౌంట్ అయితే ఉంటుంది. 6000 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సైజుని బట్టి ఆ కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే ఇదొచ్చేసి ఫైనల్‌గా ఉంటదనమాట. మనం చివర్లో వెళ్ళేటప్పుడు ఎగ్జిట్ కంటే ముందు ఈ ప్లేస్ అయితే వస్తదనమాట. సో, ఇట్లా మొత్తం సైజులని బట్టి శివలింగాలైతే ఉంటాయి. అండ్ ఇక్కడ పెద్ద నంది, అలాగే పెద్ద శివలింగం ఎదురు బొదురు అయితే ఉంటాయన్నమాట. ఈ శివలింగం వచ్చేసి 33 మీటర్స్ ఎత్తుంటుంది. అలాగే దాని ఎదురుగా ఒక నంది గూడా ఉంటుంది. అదొచ్చేసి 11 మీటర్స్ ఎత్తులో అయితే ఉంటుంది. ఇది మొత్తం ఇండియాలోనే టాలెస్ట్ మన శివలింగం అట ఇది.
సో, మీకు వీలైతే గనక ఒకసారి విజిట్ చేయండి. టెంపుల్ మాత్రం చాలా బావుంటది. అండ్ అలాగే ఇక్కడి నుంచి పార్కింగ్‌కి వెళ్ళే దారిలో అంతా గూడా షాప్స్ అయితే ఉంటాయన్నమాట. సో, మొత్తం ఇదంతా కూడా షాపింగ్ ఏరియా అయితే ఉంటుంది. ఇక్కడి నుంచి మనం డైరెక్ట్‌గా పార్కింగ్‌లోకైతే వెళ్ళిపోవచ్చు. అండ్ మేము అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి విజయవాడ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. మీరు కూడా వెళ్లారా ఈ టెంపుల్‌కి? అండ్ మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అనేది చెప్పండి కామెంట్స్‌లో. వీడియో నచ్చితే లైక్ చేయండి.